వార్త పెరగనున్న ధరలు వీటి కేంద్ర ప్రభుత్వం అంటూ వివరాలు అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయడానికి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపైన పడుతుంది. యుద్ధ కారణంగా ఇప్పటికే వంట నూనెల ధరలు పెరిగాయన్నమాట. మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి అన్ని రాష్ట్రాల్లోనూ నూనె ధరలు మరో 10% నుంచి 15% అయితే పెరగడంతో పాటు ఇతర దేశాల నుంచి సరఫరా అయ్యేటువంటి ప్రతి వస్తువు ధరలు కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. దీంతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గత 5 రోజులుగా ప్రపంచ మార్కెట్ షేక్ అవుతున్నాయి. పెట్రోల్, చమురు, డీజిల్పై ప్రభావం నేరుగా పడనుందని ఆందోళనలో దేశంలో అనేక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం పడనుంది. మరోవైపు యుద్ధం కారణంగా సామాన్యులకు ఊహించని విధంగా వంట నూనె ధరలు కూడా పెరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం కారణంగా రోజువారీ జీవితంలో ఉపయోగించే వంట నూనె ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకరంగా కలిగిస్తుంది. ఒక్కసారిగా వంట నూనె ధరలు పెరగడంతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం వరకు స్థిరంగా ఉన్న ధరలు ఈ వారం లీటర్కు ₹6 నుంచి లేదంటే ₹5 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. మార్కెట్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే వారంలో మరింత పెరిగే అవకాశాలు కనిపించవచ్చు అని చెప్తున్నారు వ్యాపార వర్గాలు. అంటే వచ్చే వారానికి ₹10 నుంచి ₹15 లీటర్కి అనేది పెరుగుతుందన్నమాట. సో గత వారంతో పోలిస్తే ఈ వారం వంట నూనెలు ధరలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. గోల్డ్ విన్ గత వారం లీటర్ వచ్చేసి ₹160 ఉండగా ఈ వారం ₹165 చేరింది. సన్ఫ్లవర్ సంబంధించి గత వారం ₹161 ఉంటే ఇప్పుడు ధర ₹165 పెరిగింది. ఫార్చునర్ కూడా గత వారం వచ్చేసి ₹152 ఉండగా ఇప్పుడు ఈ వారం ₹157గా నమోదైంది. ఇతర ప్రముఖ బ్రాండ్ల నూనెలు ధరలు కూడా ₹4 నుంచి ₹5 వరకు పెరిగాయి. ఇది కేవలం ఒక వారం జరిగిన మార్పులు మాత్రమే కాక యుద్ధ పరిస్థితులు మరింత కాలం కొనసాగితే ఈ పెరుగుదల మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపారులు అయితే హెచ్చరిస్తున్నారన్నమాట.